హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం త్రిమూర్తుల వత్తి అర్ధనారీశ్వర వత్తి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పత్తిలో గింజలు తీసుకొని నలకలు లేకుండా శుభ్రం చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. తర్వాత దీనిని నేను చూపిస్తున్న విధంగా దారం తీసుకోవాలి. ఈ దారం తీయటం ఎలా, మాకు రావటం లేదు అని అందరూ నన్ను అడుగుతున్నారు. ఈ దారం తీయటం అనేది తీయగా చెయ్యి అలవాటు పడితే బాగా వస్తుంది. ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు కదా. ఒక మాట అండి, మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలనే. అదే మనం చేసిన పాపపుణ్యాలు మన పిల్లలకు సంక్రమిస్తాయి. మనం ₹1 కోసం ఆరాటపడుతున్నామంటే అది మన పిల్లల కోసమే. మరి ఆ మనుష్య జన్మ సార్థకం చేసుకోండి. మనం చేసిన తప్పులు మన పిల్లల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడండి. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సత్ప్రవర్తనను నేర్పించండి. కార్తీక మాసం అంటేనే శివుడికి మాత్రమే పూజించటం కాదు. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తరువాత ఈ దారాన్ని నేను చూపిస్తున్న విధంగా 62 చుట్లు చుట్టుకోవాలి. తర్వాత ఈ దారాన్ని 6 ముక్కలుగా తుంచుకోవాలి. మనం ఒత్తులు చేసేటప్పుడు ఈ దారం తీసుకోవటం వస్తే చాలు, ఎన్ని రకాలైన ఒత్తులనైనా తేలికగా చేసుకోవచ్చు. ఇలా 6 ముక్కలు తుంచుకోగా 2 ముక్కలు మిగిలిపోయాయండి. ఈ ముక్కలతో నేను చివరిలో అర్ధనారీశ్వర వత్తి చేసి చూపిస్తాను. తర్వాత ఈ 6 ముక్కలను రెండింటినీ కలిపి ఒకటిగా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా మూడిటిని కూడా కలుపుకొని ప్లస్ ఆకారంలో ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. తర్వాత క్రింద ఉన్న ఒత్తిని మడుచుకొని పైన పత్తితో ఒత్తి పెట్టుకోవాలి. అదేవిధంగా రెండవసారి మూడవసారి కూడా మూడిటిని కలుపుకొని పైన పత్తితో ఒత్తి పెట్టుకుంటే త్రిమూర్తుల ఒత్తి అయితే తయారైపోతుంది. ఈ ఒత్తులు వచ్చేసి 62 చుట్లు కాబట్టి ఈ ఒత్తులు అన్నీ కలిపి 372 ఒత్తులు అవుతాయి. ఈ ఒత్తుల కట్ట 365 ఒత్తుల కట్టతో సమానం. మనం ఒత్తులు వెలిగించేటప్పుడు కొవ్వొత్తులను అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఆ కొవ్వొత్తులు జంతు మాంసంతో తయారవుతాయి. అలా వెలిగించిన ఒత్తి ప్రమిద కూడా మలినమైపోతాయి. మనం ఒత్తులు వెలిగించేటప్పుడు సువాసన గల బత్తితో మాత్రమే ఒత్తులను వెలిగించాలి. అదేవిధంగా ఒత్తులు చేసేటప్పుడు పత్తిలో నలకలు అస్సలు ఉండకూడదు. ఒత్తులను కత్తెరతో కూడా కత్తిరించకూడదు. ఒత్తులను చేతితో లాగి మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ 3 ఒత్తులను పైకి కొద్దిగా సరి చేసుకుంటే త్రిమూర్తుల ఒత్తి అయితే తయారైపోతుంది. చూడండి, ఒత్తి ఎంత అందంగా ఉందో. ఈ ఒత్తిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఒత్తి అని అంటారు. దీనినే త్రిమూర్తుల వత్తి అని కూడా అంటారు. ఓం నమ శివాయ. తర్వాత అర్ధనారీశ్వర వత్తి ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదట మిగిలిపోయిన 2 ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలను ప్లస్ ఆకారంలో పెట్టుకొని ఇలా మధ్యలో మడుచుకొని పైన పత్తితో ఒత్తి పెట్టుకుంటే అర్ధనారీశ్వర వత్తి అయితే తయారైపోతుంది. ఈ అర్ధనారీశ్వర ఒత్తిలో 124 పోగులు ఉన్నాయి. ఈ ఒత్తి 108 ఒత్తులతో సమానం. అదేవిధంగా ఎక్కువ పోగులు కనుక పెట్టుకుంటే 365 ఒత్తి కట్ట కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, 2 రకాల ఒత్తులు కూడా ఎంత అందంగా ఉన్నాయో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.